గేట్ల దగ్గర పరిస్థితి గంటకు మారిపోతోంది. ప్రయాణికుల ఆందోళనతో కాసేపు జడ్చర్ల టోల్ గేట్ దగ్గర వసూళ్లు నిలిపేసిన సిబ్బంది మళ్లీ టోల్ మోత మోగిస్తున్నారు. దీంతో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి పండగకు వెళ్లేటటువంటి ప్రయాణికులకు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తొద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని టోల్ యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మనం జడ్చర్ల టోల్ గేట్ వద్ద ఉన్నాము. ఇక్కడ టోల్ వసూలు చేయదని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ జాతీయ హైవేస్ నుంచి అంటే నేషనల్ హైవేస్ నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ యథేచ్ఛగా టోల్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఎదురుగా అంటే ముందుగా హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అటు కర్నూలుకు వెళ్తున్నటువంటి బస్సులకు సంబంధించినటువంటి లైన్ ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాము. అన్ని టోల్ గేట్స్ను కూడా పూర్తిగా వసూలు చేస్తున్నారు. టోల్ గేట్లను వాళ్ళందరినీ కూడా ఆపి ఎవరి రెగ్యులర్గా ఏ విధంగానైతే వసూళ్లు ఉంటాయో ఆ విధంగానే టోల్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక పక్కన ఉన్నటువంటి వేన్ చూస్తే అటు కర్నూలు నుంచి మహబూబ్ నగర్, దాంతోపాటు జడ్చర్ల, ఇటు హైదరాబాద్కు వచ్చేటటువంటి రోడ్ అక్కడ కూడా టోల్ గేట్స్ ఆపి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అటు ఏపీ ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పండగకి వెళ్తున్నటువంటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, అందుకోసం టోల్ వసూలు చేయొద్దని చెప్పినప్పటికీ వసూలు మాత్రం జరుగుతూనే ఉంది. దాంతో వస్తున్నటువంటి ప్రయాణికులు ప్రతి ఒక్కరూ ఆవేదన పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇంత అధికారికంగా చెప్పిన తర్వాత టోల్ గేట్లు ఎందుకు వసూలు చేస్తున్నారనేది మాత్రం ఎవరికి అర్థం కాక వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు. కానీ ఏ మాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా మీరు వసూలు చేయాల్సిందేనని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యాజ్ యూజువల్గా అంటే యథావిధిగా వసూలు అవుతున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇది జడ్చర్ల ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ టోల్ గేట్ గా దీన్ని చెప్పుకుంటారు. జడ్చర్ల టోల్ గేట్ అని జనరల్ గా పబ్లిక్ అంతా కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్ పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఇక పండగకి వెళ్లే వాళ్ళు గంటల కొద్దీ ఇక్కడే తమ సమయాన్ని ఇక్కడే అంటే వేస్ట్ అవుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి ఇంత ఆదేశాలు వచ్చినా కానీ ఇప్పటికీ వీళ్ళు టోల్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఆందోళన చేశారు. అయినా సరే ఆ టోల్ సిబ్బందితో పాటు టోల్ యాజమాన్యం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాకు నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పి యథావిధిగా ఆ టోల్ వసూలు కంటిన్యూ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుభాష్తో రాజు, ఎన్టీవీ.